లెర్న్ ఫెయిత్ఫుల్నెస్ ఫ్రమ్ ఏ డాగ్. విశ్వాసము ఎలా నేర్చుకోవాలి అనుకుంటున్నావా నువ్వు? కుక్క దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలోబా వుడ్ కంపేర్ ద డిసైపుల్స్ రిలేషన్షిప్ విత్ హిజ్ మాస్టర్ విత్ ఎ డాగ్స్ రిలేషన్షిప్ టు హిజ్ మాస్టర్. బాబా యొక్క మండలిలో ప్రధానమైనటువంటి ఒక శిష్యుడు, అతని పేరు అలోబా. అలీ అక్బర్ షాపూర్ జమాన్. అతను ఇరాన్ దేశం వాడు. ప్రేమాశ్రమంలో కుర్రవాడుగా ఉన్నాడు. తర్వాత బాబా మండలిలో చేరాడు. అప్పుడు ఈ పార్టిషన్ గొడవల్లో హిందువులకు ముస్లింలకు మధ్యన సంఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు బాబా వీళ్ళందరినీ వేసుకొని తిరుగుతూ ఉండగా వీళ్ళ పేరు మార్చేశాడు బాబా. నువ్వు హిందూ ప్రాంతంలో తిరుగుతున్నావు కాబట్టి అలోబాని పెట్టేసుకోరా బాబు, ఆలీ అని గొడవద్దు, అప్పుడు నీ జోలికి ఎవడు రారు అన్నారు బాబా. అలాగే అలోబా చేసేసారు. ఆ అలోబా ఏం చెప్తూ ఉండేవాడంటే, ఒక గురువును నువ్వు ఎలాగో ఆశ్రయించాలి, ఒక శిష్యుడు గురువుతో ఎలాంటి బాంధవ్యమును నెరపాలి అని తెలుసుకోవాలంటే కుక్క తన యజమానితో ఎలాగ సంబంధం ఉంటుందో దాన్ని చూసి నేర్చు. అలోబా వుడ్ సే ఏ సీకర్ ఆఫ్ గాడ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎ డాగ్. భగవంతుడిని అన్వేషిస్తున్న వ్యక్తి మొట్టమొదట తనకు దారి చూపెట్టడానికి ఒక కుక్కని ఎంచుకోవాలి, దాన్ని చూసి నేర్చుకోవాలి. అది ఎలా నేర్చుకుంటే ఎలాగ వ్యవహరిస్తుంది అలాగ తను కూడా వ్యవహరిస్తుంది. సీ హౌ ఫెయిత్ఫుల్ ద డాగ్ ఈజ్ టు హిజ్ మాస్టర్. చూడండి తన యజమాని పట్ల ఎంత విశ్వాసం చూపెడుతుందో ఒక కుక్క. ఈవెన్ ద మాస్టర్ ట్రీట్స్ హిమ్ బ్యాడ్లీ, డస్ నాట్ గివ్ హిమ్ ఫుడ్, బీట్స్ హిమ్ ఆర్ థ్రోస్ హిమ్ అవుట్ ఆఫ్ ది హౌస్, ద డాగ్ విల్ నెవర్ లీవ్ హిజ్ మాస్టర్. దాని మీద కోపం వచ్చి వారం రోజులు అసలు ఇంట్లోకి రానివ్వకుండా గేటు బయట తలుపేసి తిండి కూడా పెట్టకుండా మార్చేసాడు అనుకోండి, అయినా ఆ కుక్క గుమ్మం దగ్గరే ఉంటుంది. ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడు లోపలికి వచ్చి ఆ యజమాని పాదాలు నాకుదామని చూస్తాం. ద క్వాలిటీ అబౌట్ ద డాగ్ ఈజ్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ హిజ్ మాస్టర్. ఏమిటి దానిలో ఉన్న విశిష్టమైన లక్షణం ఒక కుక్కలో అంటే తన యజమాని పట్ల విశ్వాసం. హీ ఫాలోస్ హిజ్ మాస్టర్ ఎవ్రీవేర్ అండ్ డస్ నాట్ వాంట్ టు లీవ్ హిమ్. అది మన పల్లెటూళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది ఆ రైతు ఇంటి నుంచి బయలుదేరి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. వాడు ఎక్కడికి వెళితే అక్కడికే, ఎక్కడో అరుగు మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది, అదే అక్కడే కూర్చుంటుంది కింద. ఆ చుట్టుపక్కల ఎక్కడో గెంతుతూ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళితే అక్కడికి విడిచిపెట్టకుండా అలాగూ తిరుగుతూ ఉంటాడు. హీ డస్ నాట్ కేర్ ఫర్ ద హార్డ్షిప్స్ ఆర్ ది వెదర్. అయ్యబాబు ఇంత కష్టమా అని ఎప్పుడు అనుకోదు. వాడు కాలువలు దాటితే అది కాలువలు దాటాడు, ఇక్కడ ముళ్ళదారులు వెళ్ళిపోతే అది ముళ్ళదారులు. అయ్యో వర్షం వచ్చేస్తుంది, ఎండ వచ్చేస్తుంది, పట్టించుకోదు. అది ఎక్కడికి వెళ్ళిపోతే యజమాని అక్కడికి అలాగే వెళ్ళిపోవడమే. వెన్ ద మాస్టర్ లీవ్స్ ది హౌస్ ద డాగ్ విల్ ఫాలో హిమ్ బిహైండ్. యజమాని అలా ఇల్లు దాటి చెప్పులు వేసుకుని బయటికి అడిగెట్టేటట్లు ఇది కూడా వెళ్ళిపోతుంది. అది ఒక్కడే దానికి తెలుసు. ఇట్ ఈజ్ ఓన్లీ వెన్ ద మాస్టర్ ఆర్డర్స్ హిమ్ టు గో బ్యాక్ టు ది హౌస్ దట్ ద డాగ్ టర్న్స్ బ్యాక్. ఒకవేళ గురువు నువ్వు రావద్దు ఇంట్లో ఉండు అని అంటే వెంటనే అది వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అండ్ దట్ టు వెరీ సాడ్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద ఫేస్ విచ్ షోస్ హౌ అన్హ్యాపీ హిజ్ హార్ట్ ఈజ్. అలా వెళ్ళిపోయేటప్పుడు కూడా మొహంలో విచారం అంతా కనపరుస్తూ నేను ఎంత దుఃఖంతో వెనక్కి వెళ్ళిపోతున్నానో తెలుసా అనేటువంటి భావాన్ని మొహంలో చూపెడుతూ అది వెనక్కి వెళ్ళిపోతుంది అయిష్టంగా. ద డాగ్ వెన్ అలోన్ ఇన్ ద హౌస్ ఈగర్లీ అవేట్స్ విత్ లాంగింగ్ ద మాస్టర్స్ రిటర్న్. అది పాపం యజమాని ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకో, అది అలా కూర్చొని ఉంటుంది. అది యజమాని ఎప్పుడు వస్తాడని అలా గేటు అయిపోయి కన్ను వేసి చూస్తూ ఉంటుందట. ఎప్పుడు వస్తాడని చూస్తూ ఉంటుంది. అండ్ వెన్ హీ సీస్ ద మాస్టర్ రిటర్నింగ్ హౌ హ్యాపీ హీ బికమ్. అక్కడ కొంచెం దూరంలో కంటికి ఇలా ఆనేడు అనుకోని వచ్చేస్తున్నాడు అని ఇంకా అది ఎలా మారిపోతుందో దాని ఆనందం వర్ణనాతీతం. ఒకసారి దాని బాడీ లాంగ్వేజ్ అది ఎలా మారిపోతుంది, ఆనందమయంగా ఎలా మారిపోతుందో ఒకసారి చూడండి. హీ స్టార్ట్స్ వాగింగ్ హిస్ టెయిల్ సో విగరస్లీ దట్ హిస్ హోల్ బాడీ షేక్స్ అండ్ హీ రన్స్ టు గ్రీట్ హిజ్ మాస్టర్. మొట్టమొదట తోక ఊపడం మొదలెడుతుందట, తర్వాత మొత్తం శరీరం అంతా ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఊగిపోతుందట. అప్పుడు పరుగు లంకించుకుని ఆ గురువు దగ్గరికి ఆయనకి ఆహ్వానం పలకడానికి వెళ్ళిపోతుంది. అండ్ రీచింగ్ హిజ్ మాస్టర్ హీ స్టార్ట్స్ జంపింగ్ విత్ జాయ్. గురువుని కలవగానే
ఇక ఆనందం తట్టుకోలేక ఎగురుతూ ఉంటుంది అది ఆనందం. కంప్లీట్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ డెడికేషన్ టు ది మాస్టర్ ఈజ్ ఓన్లీ ఇన్ డాగ్స్. అలాగా ఒక యజమాని పట్ల అంకిత భావం, విశ్వాసము కుక్కలో మాత్రమే ఉంటుంది. అది అందుకే బాబా ఒక పాట రాసుకున్నారు చిన్నప్పుడు హోమా పేరు మీద. యజమాని కోసం తృణప్రాయంగా ప్రాణాలు సైతం అర్పించగల త్యాగబుద్ధి కుక్కకిచ్చావు ప్రభు, మరి నాకెప్పుడు ఇస్తావు అని భగవంతుడిని ఉద్దేశించి ఆయన రాసుకున్నారు. ద డాగ్ ఓన్లీ ఎంజాయ్స్ ద కంపెనీ ఆఫ్ ద మాస్టర్, ఈజ్ నాట్ అటాచ్డ్ టు ది హౌస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఓ పెద్ద తాజ్మహల్ లాంటి ఇంట్లో యజమాని ఉండేవాడు అనుకోండి, అక్కడ ఉంటుంది ఎంజాయ్ చేయాలి. కానీ యజమాని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ తాజ్మహల్తో దాని ఎంత మాత్రం కూడా దానికి ఏమీ కనెక్షన్ లేదు, అటాచ్మెంట్ లేదు. అయ్యో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఏమనుకోదు, ఒక్క మాట మాట్లాడకుండా గురువు కూడా ఆ యజమాని కూడా వెళ్ళిపోవడమే. సో దాని కనెక్షన్ యజమానితోటే కానీ ఈ పరిసరాలతో కాదు. వేరెవర్ ది మాస్టర్ ఈజ్ ద డాగ్ వాంట్స్ టు బి దే. ఆ యజమాని ఎక్కడుంటే అక్కడ ఉండే దానికి ఆనందం. అది అందమైన భవనం అవ్వచ్చు, పాలరాతి గచ్చు అవ్వచ్చు, మురికి నేల అవ్వచ్చు, పేడతో అరుగవచ్చు, అక్కడే ఉంటుంది. ఆ యజమాని ఎక్కడుంటే అక్కడే ఉండాలి దానికి, ఇంకా దేనితో అటాచ్మెంట్ లేనే లేదు. దిస్ ఈజ్ హౌ ఎ సీకర్ ఆఫ్ గాడ్ షుడ్ సర్వ్ ది మాస్టర్. అలాగే భగవంతుడు అన్వేషణ చేస్తూ ఉండేవాడు తన గురువును ఇలాగూ అతను సేవ చేయవలసి ఉంటుంది. అంటే ఎక్కడుంటే అక్కడే, కూర్చుంటే కూర్చో, నుంచో ఉంటే నుంచో. మురికి ఉంటుంది, బాబా వెళ్ళేవారు కదా మురికి ప్రాంతాలకు వెళ్ళేవారు, మంచి అందమైన పెద్ద పెద్ద టౌన్ హాల్స్లోకి వెళ్ళేవారు, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళమే. కానీ ఆ పరిసరాలతో మనకి ఏ రకమైనటువంటి అటాచ్మెంట్ ఉండకూడదు, ఆయనతోటే అటాచ్. దర్ ఈజ్ వన్ మోర్ క్వాలిటీ అబౌట్ ద డాగ్ విచ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద డిసైపుల్. అలాగే శిష్యుడికి ఉండవలసిన మరొక విశిష్టమైన లక్షణం కుక్కలో ఉంది, అది కూడా మనం చెప్పుకోవాలి. ద డాగ్ కీప్స్ రాబర్స్, స్ట్రేంజర్స్ అండ్ అదర్ స్ట్రే డాగ్స్ అవే ఫ్రమ్ ద మాస్టర్ సో దట్ ద మాస్టర్ కెన్ డూ హిజ్ వర్క్ క్వయట్లీ. అంతేకాదు గురువు ఇల్లు వదిలినప్పుడు మళ్ళీ వచ్చే వరకు కాపలా కాస్తుంది. ఇంట్లో ఉంటే ఇది బయట గేటు దగ్గర కూర్చొని ఎవ్వడూ రాకుండా తన యజమానికి భంగము కలిగించకుండా హాయిగా విశ్రాంతి తీసుకునేలాగూ ఎవరిని రానివ్వకుండా కాపలా కూడా కాస్తూ ఉంటుంది. ద మండలి మెంబర్స్ వర్ ఆఫెన్ కాల్డ్ అపాన్ బై బాబా టు కీప్ స్ట్రేంజర్స్ అవే డ్యూరింగ్ ఈ సెక్లూజన్ ఫేజెస్ అండ్ టు మెయింటైన్ అబ్సల్యూట్ సైలెన్స్. బాబా ఒక్కొక్కసారి సుదీర్ఘమైన ఏకాంతవాసం చేపట్టినప్పుడు ఈ మండలి వాళ్ళందరినీ 4 మూలల్లో నిలబెట్టేవారు దూరంగా, 100 మీటర్లు, ఒక్కోసారి 50 మీటర్లు, ఒక్కోసారి. ఈ కుక్కలు కూడా బాబా పెంచేవి దూరంగా కాపలా కాస్తూ ఉండేవి, ఎవడు రాకుండా. ఆవులు ఇలాంటి జంతువులు కూడా లోపలికి రాకుండా ఇవి కూడా కాపలా కాస్తూ ఉండేవారు. wherever the master is, the dog wants to be there. We behaved like faithful dogs and carried out the master's orders. మండలి సభ్యులుగా మేమంతా, అంటే అలోబా చెప్తున్నాడు, ఏం చేసేవాళ్ళు అంటే ఆ కుక్క ఏం చేసిందో అదే చేసేవాళ్ళు. ఆ కుక్క డ్యూటీ మేము చేసిందంత విశ్వాసముతో ప్రభు ఏం చెప్తే ఆయనకి ఏం కావాలిస్తే అది చేయడం, అంతే మేము చేసింది. అలోబా వుడ్ ఫర్దర్ యాడ్, ఇంకా అలోబా ఏం చెప్పాడంటే, డూ నాట్ బిహేవ్ లైక్ ఎ క్యాట్. పిల్లిని మాత్రం ఎప్పుడూ ఆదర్శముగా తీసుకోకు. ఓన్లీ పీపుల్ బిహేవ్ లైక్ క్యాట్స్. ప్రపంచంలో సగటు మానవుడు పిల్లిలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏ క్యాట్ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్ టు ద మాస్టర్. పిల్లి ఎప్పుడు యజమాని పట్ల విశ్వాసము కలిగి ఉండదు. ఇట్ ఈజ్ నాట్ అటాచ్డ్ టు ది మాస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ అ డాగ్ ఈజ్. కుక్క ఎలాగైతే యజమానికి అంకితమైపోయి ఉంటుందో అలాగూ పిల్లి ఎప్పుడు చెయ్యదు. ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ది హౌస్. పిల్లి ఇంటికి అంటి పెట్టుకుని ఉంటుంది మనిషికి. అది చూడండి, ఆ యజమాని ఉన్నా పోయినా అక్కడికి వచ్చి అది ఏం పడైతే తిరిగిపోతూ ఉంటుంది పిల్లి. కుక్కలక్క యజమాని కోసం అది చూస్తూ ఉంటుంది. ద క్యాట్ కమ్స్ ఓన్లీ టు ద మాస్టర్ వెన్ ఇట్ వాంట్స్ ది మాస్టర్స్ లవ్. పిల్లి ఎప్పుడు వస్తుందట, తనకు యజమాని అవసరం ఉన్నప్పుడు, ఆయన ప్రేమ కావాలనుకుంటే వస్తాడు, లేకపోతే వెళ్ళి పడుకుంటాడు. బట్ కుక్కలకు కాదు, యజమాని అక్కడ ఉన్నాడంటే అది అలా ఉండవలసిందే అక్కడ ఆయన దగ్గర.
The dog appears enthusiastic and full of zeal, always ready to follow the master. ఒకెప్పుడు రెండు చెవులు ఇలా నిక్కబొడుచుకొని ఉండి రెడీగా ఉంటుందట గురువు ఏం చెప్తే దూకేద్దామని. ఏమాత్రం అశ్రద్ధ కానీ బద్ధకం కానీ దానిలో కనపడదట. The cat, on the other hand, has a lazy and sleepy look and is indifferent to the master. పిల్లి ఎప్పుడు గురువుకి అన్నట్టుగానే చూస్తాడు. అంటే ఒక విముఖత అంటాం కదా, ఏడి పెద్ద అంత అలాంటి భావం కనపడుతూ ఎప్పుడు బద్ధకంగా కళ్ళులా మూసుకొని కొనుగుబాట్లు పడుతున్నట్టుగా ఉంటుంది. దీస్ ఆల్సో రిమైండ్స్ మీ ఆఫ్ మన్సారీస్ లైకింగ్ ఫర్ డాగ్స్. ఇతను చెప్తున్నాడు రుస్తం. ఇది అలోబార్ చెప్పాను కదా. ఇప్పుడు మన్సారీ మాయ గురించి నేను చెప్పాను. ఒరిజినల్గా మన్సారీ మెహరాబాద్ వచ్చిన కొత్తల్లో బాబా ఒకరోజు పిలిచారు ఆవిడ. ఆ మన్సారీ, నా సేవ చేయడానికి నువ్వు వచ్చేసేవి చాలా బాగుంది, మరి నేను నీకు పని అప్పు చెప్తాను, చెప్పు బాబా. నువ్వు ఇక్కడ కుక్కల్ని చూడాలి నా కోసం అన్నారు. నేను కుక్కల్ని చూడడానికి రాలేదు ఇక్కడికి, నీకు సేవ చేయడానికి వచ్చాను. అంటే మొట్టమొదట అంత అయిష్టంగా ఆవిడ ప్రారంభించింది బాబా దగ్గర జీవనం. అయితే తర్వాత ఎంత ఇష్టం కింద మారిపోయిందో ఇక్కడ మనకు రుస్తం చెప్తూ ఉంటాడు. At one point in time, she had complete dislike for dogs. మొట్టమొదట్లో కుక్కను చూస్తేనే అసహ్యం ఆవిడకి. చిచి చిచి కుక్కలు ఇక్కడ చచ్చిపోతున్నామండి అని తిట్టుకుంటూ ఉండేదట ఆవిడ. ఇట్ వాజ్ బాబా హూ ఆస్క్డ్ హర్ టు కీప్ వన్ డాగ్ వెన్ షీ వాజ్ లివింగ్ అలోన్ ఆన్ ది హిల్. నువ్వు కొండ మీద ఒక్కదాని ఉంటావు కదా, మనం నవజీవనంలోకి వెళితే తెలుస్తుందన్నమాట. బాబా నవజీవనానికి వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్న స్త్రీమండలి పురుషమండలి అందరినీ ఎవరింటికి వాళ్ళు పంపించేశారు. మరి ఇలా ఇల్లు లేకుండా ఆయన మీదే జారబడి బతికే వాళ్ళందరికీ నువ్వు పల్లా చోటు ఉండు, నువ్వు పల్లా చోటు ఉండు, మనసారిని ఏమన్నారు, నువ్వు మేరాబాద్లోనే ఉండు, ఇక్కడే అంటి పెట్టుకుని ఉండు, ఎక్కడికి పోకు, ఆ రైలు పట్టాలు దాటి కిందకి దిగడానికి వీల్లేదు, కొండ మీదే ఉండు అన్నారు. అంటూ ఒక కుక్కను నీకు తోడుగా ఎప్పుడు పెట్టుకో, ఒంటరిగా ఉండకు అని చెప్పారు బాబా ఆవిడ. బాబా హ్యాడ్ ప్లేస్ ఏ రిస్ట్రిక్షన్ అని హెర్ నాట్ టు కీప్ మోర్ దాన్ 5 dogs. ఇంకా పెట్టుకోవాలనుకుంటే నీకు సరదా వేసింది అనుకో, మ్యాక్సిమం 5 కుక్కలు, అంతకంటే నువ్వు ఎక్కువ ఉంచుకోకూడదు అని చెప్పారు బాబా. ఆఫ్టర్ షీ కెప్ట్ హెర్ ఫస్ట్ డాగ్ షీ స్టార్టెడ్ లవింగ్ దెమ్ సో మచ్ దట్ షీ ఆల్వేస్ సాటిస్ఫైడ్. ఆ మొట్టమొదటి కుక్కని పెంచడం మొదలెట్టింది. వెంటనే దాని ప్రేమ చూసి 5 కుక్కలు తెచ్చి పెట్టేసుకుంది. బాబా 5 అన్నారు కదా, మనం తక్కువ ఉంచకూడదు, అంత మంచిది ఇది కుక్కని ఎప్పుడు మనం ప్రేమించాలని 5 కుక్కల్ని ఎప్పుడు ఉంచుకుంటూ ఉండేది. వెన్ ఎవర్ వన్ డైడ్ షీ వుడ్ బ్రింగ్ ఇన్ అనదర్ వన్. ఒక్కొక్క చచ్చిపోయింది అనుకోండి, వెంటనే ఇంకో కుక్కని తెచ్చి 5 ఫుల్గా 5 ఎప్పుడు ఉండేలాగా చేసుకునేది ఆవిడ. షీ వుడ్ ఆల్వేస్ సే దట్ హ్యాడ్ బాబా నాట్ ప్లేస్డ్ ఎ రిస్ట్రిక్షన్ ఆన్ మీ ఐ వుడ్ హావ్ ఫ్లడెడ్ ది హిల్ విత్ డాగ్స్. బాబా కనుక 5 అనే నెంబరు షరతు కింద పెట్టి ఉండకపోతే మొత్తం మేరాబాద్లో అసలు మనుషులకు చోటు ఉండకుండా మొత్తం కుక్కలతోటి నింపేసేదాన్ని, అంత ఇష్టం నాకు కుక్కలు. సచ్ వాజ్ హెర్ లవ్ ఫర్ డాగ్స్ దట్ షీ వుడ్ ఆఫెన్ కమ్ ఇన్. ఎంత ప్రేమించేదంటే కుక్కల్ని ఆవిడ ఎప్పుడు ఇలా అంటూ ఉండేది, దేర్ ఆర్ ఓన్లీ 2 things ఇన్ లైఫ్ దట్ ఐ లవ్. నా జీవితంలో 2 విషయాల్ని నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తాను. వన్ ఈజ్ గాడ్ అండ్ ది అదర్ ఈజ్ డాగ్. మొట్టమొదటిది భగవంతుడు, రెండవది కుక్క. అలాగే శ్యామ్ కేరవాలా ఉన్నారు కదండి, మనకి ఇక్కడికి వచ్చారు కూడా శ్యామ్ కేరవాలా. ఆయన కూడా ఇంట్లో కుక్కలే ఉంటాయి, ఆయనతో పాటు మంచం మీద పడుకొని ఉంటాడు కుక్క. ఆ కుక్కల మధ్యలోనే పడుకుంటాడు ఆయన. అంటే అంత ఇష్టం. అంటే షరతులు లేనిటువంటి ప్రేమ అంటే ఏమిటో తెలియాలంటే కుక్కను చూసే నేర్చుకోవాలి.